ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు నామినేషన్ కు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు, నేను నాతో పాటు ఇంకా ఐదుగురం పోయి నామినేషన్ వేయడం జరిగింది. నేను అన్ని గ్రామాలు, అన్ని పల్లెలు, అన్ని కాన్స్టిట్యున్సీలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిని. దాదాపు 46 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను వెంకట్రామరెడ్డి గారికి ఆర్డీఓగా, పీడీగా, కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా అన్నీ చూసిన. మాకు ముఖ్యంగా ఏంటంటే చాలా అదృష్టం మాది బీఆర్ఎస్ పార్టీది. ఒక మంచి అభ్యర్థి దొరికిండు. కేసీఆర్ గారు వెతికి ఒక వజ్రాన్ని ముందుకు తీసుకొచ్చిండు. కాబట్టి కంచు మోగినట్టు కనకంబు మోగున విశ్వదావిరామ విరామ. ఎందుకంటే బీజేపీ వాళ్ళు మతం పేరు మీద వస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కులం పేరు మీద వస్తున్నారు. మాకు కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు అన్నీ ఒకటి. ఇవాళ వెంకట్రామరెడ్డి గారు అందరు కలుపుకుపోయేటటువంటి వ్యక్తి. ఏ ఊర్లో చూసినా, ఎక్కడ చూసినా ఇవాళ నీళ్ల గోస ఉన్నది. పద్మా దేవేందర్ రెడ్డి గారు అన్నట్టు నీళ్ల గోస, కరెంటు గోస, పెన్షన్లు లేవు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. కావాల్సిందే ప్రజలకు, సామాన్య ప్రజలకు ఏం కావాలనో అది 100 దినాలనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. బీజేపీ ప్రభుత్వం ఏనాడైతే వెంకట్రామరెడ్డి గారు బీజేపీ క్యాండిడేట్ ఏనాడైతే 100 కోట్లు డిక్లేర్ చేసిండో, 100 కోట్లతో ట్రస్ట్ పెడతా అన్నాడో, ఆనాడే బీజేపీ కూర్చొని ఇవాళ వాళ్ళు సెకండ్ ప్లేస్ కొట్లాడుతా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు, కాంగ్రెస్ బీజేపీ. కానీ బీఆర్ఎస్ పార్టీ, నేను అనుకుంటాను ఇక్కడ పద్మా దేవేందర్ రెడ్డి గారికి ఓడగొట్టిన తర్వాత కార్యకర్తలు కానీ ప్రజలు కానీ బాధపడతా ఉన్నారు. మా కాళ్ళ మీద మేమే గొడ్డలు కొట్టుకున్నాం అన్నటువంటి బాధ. నేను నిజంగా చెప్తా ఉన్నాను, 15,000-20,000 మెజారిటీతోని మెదక్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మెజారిటీ రాబోతా ఉన్నది. అంత ఉత్సాహంగా, అంత కసితో ఉన్నారు. తప్పకుండా ఇక్కడ బీఆర్ఎస్ మెజారిటీ వస్తుంది. ఎందుకంటే పట్టణంలో మేమే అధికారంలో ఉన్నాం, సంగారెడ్డిలో మేమే అధికారంలో ఉన్నాం, నర్సాపూర్లో మేమే ఉన్నాం, దుబ్బాకలో మేము ఉన్నాం, గజ్వేల్లో మేము ఉన్నాం, సిద్దిపేటలో ఉన్నాం. ఇక్కడ ఒక్కగా లేనందుకు ఇవాళ ఇక్కడ కసి తీసుకుందామన్నటువంటి కార్యకర్తలు, ప్రజలు ఉన్నారు. కాబట్టి తప్పకుండా వెంకట్రామరెడ్డి గారు 1,50,000 నుంచి 2 లక్షల మెజారిటీతో తప్పకుండా గెలుస్తారని చెప్పి పూర్తి మన విశ్వాసం, నమ్మకం ఉన్నది. కులాల పేరు మీద, మతాల పేరు మీద విభజిద్దామని కులాల మధ్య కొట్లు పెట్టి మతాల మధ్య మంటలు లేపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అవి అన్ని కావు. తెలంగాణలో భాయిచారకి ఉంటుంది, అందరు కలిసిమెలిసి ఉంటామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం.